ఇప్పుడు మీరు వీడియో చూసిండ్రు, చీర కట్టుకొని ఓట్లు వేయాలన్నారు. మరి ఈ చీరలు 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు? కేవలం సర్పంచ్ ఎలక్షన్ల ముందే చీరలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా? రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? అసలు ఉందా పోయిందా? అంత బహిరంగంగా ఎలక్షన్ల ముందు ఇస్తూ, ఎలక్షన్లకు దీన్ని లింక్ చేస్తూ, ఎలక్షన్ల ఓటు వేసేటప్పుడు ఈ చీరను చూసుకొని ఓటేయండి అని అంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో రాష్ట్రంలో ఉందా లేదా? బీజేపీ పార్టీ ఇది కనిపిస్తుందా లేదా? అంటే ఢిల్లీలోనేమో ఫైటింగ్, గల్లీలోనేమో దోస్తాన్నా. ఒక ప్రాంతీయ పార్టీలు బతుకొద్దా? ఉంటే కాంగ్రెస్ ఉండాలా, లేకపోతే బీజేపీ ఉండాలి, అంతేనా? కాంగ్రెస్ సంబంధించిన పార్టీలు, బీజేపీ దానికి సంబంధించినటువంటి కూటమి, అంతేనా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎలక్షన్ల కన్నా ఎలక్షన్ల చీరలు పంపిణీ చేస్తూ, ఎలక్షన్ల ముందు వాగ్దానాలు ఇస్తూ, ఇంత డైరెక్ట్ గా మాట్లాడుతుంటే కూడా కనీసం ఎలాంటి స్పందన లేదా? ఎవిడెన్స్ లేదు, డైరెక్ట్ ఎవిడెన్స్ కనిపిస్తుంది మీకు. వేరే కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా గమనించాలా. 2 ఏళ్లుగా ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం హామీలు ఇచ్చిన హామీలు ఏం తీర్చిండ్రు? నిజంగా మీరు ఓటేయాలంటే ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, పెన్షన్ ఇచ్చిండ్రా? ప్రతి మహిళకు పేరు మీద ఇల్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రా? ఏది ఇచ్చినా మహిళ పేరు మీద ఇస్తామన్నారు, అయిందా? వికలాంగుల పెన్షన్ ఇచ్చలేదు. అమ్మ తాతకి ఇచ్చిన అవ్వకి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఎక్కడ ఉన్నాయి హామీలు? ఈ రోజు ఈ రాష్ట్రంలో 60% జనాభా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్లకు మీకు రాజ్యాధికారంలో వాటా కల్పిస్తాం, స్థానిక సంస్థలలో మీకు రిజర్వేషన్ ఇస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్పి నిలువున ముంచేసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి చివరకు 2 సంవత్సరాలుగా నానుస్తూ బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అటు రాజ్యసభకు, అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తూ ఒక జీవో ఇస్తూ, తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆర్డినెన్స్ చేస్తూ, తర్వాత బిల్లు పాస్ చేస్తూ, ఎన్నో రకరకాల మోసాలు చేస్తూ చివరకు మీరే కోట్లు వేయించి ఇచ్చిన జీవనం రద్దు చేయించి ఈరోజు ఇంత నాటకాలు ఆడుతూ 22%, 23% ఇస్తా అని చెప్తూ ఇవాళ ఎక్కడిచ్చారు? కాంగ్రెస్ పార్టీ వారి పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా అన్నారు గతంలో 42% రిజర్వేషన్ తోనే పోతాం, ఖచ్చితంగా దాంతో ఎలక్షన్ గెలిపిస్తాం, బడుగు బలహీన వర్గాలకు మేము వాటా ఇస్తామన్నారు. మరి ఏమైంది మీ హామీ? పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పాలి, ఖర్గే గారు చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి ఈ భాష అర్థమవుతో లేదో వీళ్ళు ఏం చెప్తారు అక్కడ. దీన్ని ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ దేశంలో రాష్ట్రాన్ని ఒక మోడల్గా తీసుకోవాలని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకోవడం అంటే 20% ఇవ్వడమా? ఇచ్చిన హామీలన్నీ కూడా దొంగలో దొక్కి రకరకాలుగా మోసం చేస్తే ఎట్టి పరిస్థితి ఊరుకోం. మేము తెలంగాణ తెచ్చుకున్నది, ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది, ఇట్లా ఆగం చేస్తామంటే కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఒక కేసీఆర్ మాత్రమే. ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మేమందరం కూడా సైనికులాగా పనిచేస్తాం, ప్రతి అంశాన్ని ఎండగడతాం, ముందుకు తీసుకెళ్తాం. ఎన్ని చీరలకు ఆశపడి ఓట్లు వేసిన కాదు ఇక్కడ తెలంగాణ బిడ్డలు. ఏదో తినబెట్టి